Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the special session of basic concepts of ICT and smart money concepts. Basic concepts of ICT and smart money concepts లో భాగంగా ఈరోజు మనం నేర్చుకుంటున్న టాపిక్ మీన్ థ్రెషోల్డ్ వర్సెస్ కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్. ఏంటి మీన్ థ్రెషోల్డ్ అండ్ కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్ మరి కొద్దిసేపట్లో మనం నేర్చుకోబోతున్నాం అన్నమాట. ఈరోజు చాలా చాలా సింపుల్ కాన్సెప్ట్, పెద్ద కాంప్లికేటెడ్గా ఏముండదు. బట్ స్టిల్ ఏంటంటే పేర్లు కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉన్నాయని చెప్పేసి చాలా మంది పెద్దగా ఏదో పెద్ద టాపిక్ అనుకుంటారు. బట్ స్టిల్ అక్కడ ఏమీ లేదు, జస్ట్ చాలా సింపుల్ థింగ్ అనమాట. సో ఆ సింపుల్ థింగ్ జస్ట్ ఏంటంటే చాలా షార్ట్ వీడియో ఏది లైక్ 5 to 6 minutes కంప్లీట్ అయిపోతుంది. బట్ ఒక టాపిక్ తెలిసినట్టు అనమాట. ఐసీటీలో భాగంగా ఐసీటీ కాన్సెప్ట్స్లో భాగంగా మనకు ఒక టాపిక్ తెలిసినమాట. ఓకే రైట్. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో చూసుకుంటే టాపిక్లో భాగంగా ఈరోజు కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్ అండ్ మీన్ థ్రెషోల్డ్. ఏంటి కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్ అండ్ మీన్ థ్రెషోల్డ్? ఓకే, పేర్లు చూసి భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ. సో రైట్, ఇప్పుడు మనకి ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉన్నది. మార్కెట్ అనేది లైక్ అప్ సైడ్ ఇలా ట్రావెల్ అవుతుంది. ఇది ఒక లైక్ 3 candle ప్యాటర్న్ అనుకుంటాం. ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది మీకు తెలుసు, లైక్ ఆల్రెడీ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఆర్ ఇంబ్యాలెన్స్ అనేది 3 candle ప్యాటర్న్. ఇక్కడ ఒక ఇంబ్యాలెన్స్ ఉంటుంది. ఆ ఇంబ్యాలెన్స్ రీబ్యాలెన్స్ చేయడానికి మార్కెట్ మళ్ళీ తిరిగి ఆ ఫెయిర్ వాల్యూ గ్యాప్ లోకి వస్తుంది అని చెప్పేసి మనకి ఇంతకుముందు బేసిక్ కాన్సెప్ట్ లో తెలుసుకున్నాం. ఆల్రెడీ తెలిసిన వాళ్ళు కూడా లైక్ ఆల్రెడీ ఇంతకుముందు అవగాహన ఉన్న వాళ్ళకి కూడా ఈ కాన్సెప్ట్ అనేది ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది తెలుసు. ఒకవేళ ఎవరికైనా ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటే ఏంటో తెలియదు, వాల్యూ పుల్ బ్యాక్ అంటే ఏంటో తెలియదు అనుకుంటే ఆల్రెడీ మన బేసిక్ కాన్సెప్ట్స్ లోని మనకి ఆల్రెడీ ఆల్రెడీ వీడియోస్ అన్ని చేసి పెట్టాను. సో ఎవరైనా వెళ్ళి ఆ బేసిక్ కాన్సెప్ట్స్ తెలియలేదు అనుకుంటే వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకే రైట్. సో రైట్, ఇప్పుడు మనకి ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉన్నది. ఫెయిర్ వాల్యూ గ్యాప్ లైక్ 3 candle బేస్డ్ కాన్సెప్ట్. సో మార్కెట్ ఏంటంటే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో పర్టికులర్ ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే లైక్ సో ఈ 3 candles ఉన్నాయి. ఈ 3 candles కి ఫస్ట్ క్యాండిల్ యొక్క హై, థర్డ్ క్యాండిల్ యొక్కలో కనెక్షన్ లేదు. లైక్ ఏంటంటే రెండు క్యాండిల్స్ బ్యాలెన్స్ అయ్యి లేవు అనమాట. అంటే సో మార్కెట్ ఆ బ్యాలెన్స్ లైన్ ఏరియాని మనం ఏంటంటామంటే లైక్ ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ లాగా ఇస్తాం. ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనొచ్చు లేదా ఇంబ్యాలెన్స్ అయినా అనొచ్చు. ఓకే రైట్. సో ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఒక లిమిట్ ఆర్డర్ లాంటి మార్కెట్ మళ్ళీ రీటెస్ట్ చేయడానికి వస్తుంటుంది అనమాట. ఓకే, మార్కెట్ మళ్ళీ రీటెస్ట్ చేయడానికి వస్తుంటేప్పుడు ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్లోని 50% ఆఫ్ ది ఏరియా. ఓకే, మిడ్ లైన్లో మీకు ఇక్కడ డాటెడ్ లైన్ కనిపిస్తుంది చూస్తారు ఇక్కడ, లైక్ డాటెడ్ లైన్. ఈ మిడ్ లైన్ మనకి ఏంటంటే 50% ఆఫ్ ద ఏరియా. 50% ఆఫ్ ద ఫెయిర్ వాల్యూ గ్యాప్ని మనం కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్ అంటాం. ఓకే, సో 50% ఆఫ్ ద ఏరియానే 50% ఆఫ్ ద ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఏరియాని మనం కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్ లేదా సిఈ, ఓకే షార్ట్లో సిఈగా అనుకుంటాం. ఓకే, సో అట్ ద సేమ్ టైం బేరిష్ సైడ్లో కూడా లైక్ ఏంటంటే సో ఇది ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ ప్యాటర్న్, 3 candle ప్యాటర్న్. ఫస్ట్ క్యాండిల్ యొక్క లో అండ్ థర్డ్ క్యాండిల్ యొక్క హైకి కనెక్షన్ లేదు. సో ఈ ఇంబ్యాలెన్స్ రీబ్యాలెన్స్ చేయడానికి మార్కెట్ మళ్ళీ ప్రైస్ అప్సైడ్కి వచ్చింది అనుకోండి. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే ఒక ఇంబ్యాలెన్స్ ఏరియా లైక్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఏరియా కనిపిస్తుంది. ఇది కూడా ఫెయిర్ వాల్యూ గ్యాప్. సో ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ యొక్క 50% ఆఫ్ ద ఏరియా. ఓకే, సో ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ యొక్క 50% ఆఫ్ ద ఏరియానే కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్ అని అంటాం. ఓకే, మరి దీని గొప్పతనం ఏంటి? లైక్ ఈ 50% ఆఫ్ ద ఏరియా గొప్పతనం ఏంటంటే మనకి ఈ 50% ఆఫ్ ద ఏరియా దగ్గర లైక్ ఏంటంటే మార్కెట్ ఏంటంటే ఇది లైక్ ఈ టాప్ సైడ్ ఏమో ప్రీమియం అనుకోవచ్చు, ఈ డౌన్ సైడ్ డిస్కౌంట్ ఏరియా అనుకోవచ్చు. అంటే ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది కదా, ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ యొక్క టాప్ సైడ్ ఏమో ప్రీమియం, డౌన్ సైడ్ ఏమో డిస్కౌంట్ ఏరియా. లైక్ పీడీ, మీకు ప్రీమియం డిస్కౌంట్ గురించి తెలిస్తే లైక్ దీని గురించి కూడా అర్థమవుతుంది. అంటే ఏం లేదు, 50% ఉంది కదా, 50% ఆఫ్ ద ఏరియా అబోవ్ ప్రీమియం, 50% బిలో డిస్కౌంట్ అనమాట. సో ఈ ప్రీమియం డిస్కౌంట్లోని మార్కెట్ ఎప్పుడైనా ఇక్కడ రిట్రేస్ అవుతుంది కదా, సో ఇక్కడ రిట్రేస్ అయినప్పుడు ఇక్కడ మనం 50% ఆఫ్ ద వాల్యూ దగ్గర ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి ఐదర్ ఎంట్రీ అవడానికైనా లేదా ఇక్కడ నుంచి ఏదైనా రిజెక్షన్ రావడానికైనా ఏదైనా పాసిబిలిటీ జరిగే చాలా ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట మనకి. సో ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్లో కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్ని ఎలా యూజ్ చేయొచ్చు అంటే ఇక్కడికి మార్కెట్ మళ్ళీ అనుకుందాం లైక్ ఇప్పుడు క్యాండిల్స్ వేసుకుని ఇలా వస్తుంది అనుకుందాం. క్యాండిల్స్ వేసుకుంటే ఇలా వచ్చినప్పుడు ఇక్కడ కంపల్సరీ ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ యొక్క 50% ఆఫ్ ద ఏరియాని టెస్ట్ చేసి క్యాండిల్ అనేది రిజెక్షన్ జరగాలి. లైక్ ఈ కిందకి వెళ్ళి రిజెక్షన్ జరగవచ్చు, లేదా ఇక్కడ లైక్ ఈ 50% ఆఫ్ ద లైక్ చూడండి ఇక్కడ లైక్ ఇక్కడ ఇలా వెళ్ళి ఇలా క్యాండిల్ రిజెక్షన్ జరిగితే ఓకే ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ వర్కౌట్ అవుతుంది, ఇక్కడ ఏదో సంథింగ్ హ్యాపీన్ అవ్వబోతుంది, మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ బుల్లిష్ సైడ్ చూడొచ్చనే కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. లేదా మనకి ఎవరికైనా ఇంకా అడ్వాన్స్డ్గా లైక్ ఇంకా వెళ్ళిపోవాలి అనుకుంటే, ఎంట్రీకి వెళ్ళిపోవాలనుకుంటే ఈ 50% ఆఫ్ ద ఏరియా దగ్గర కూడా ఈ ఇక్కడ ఎంట్రీ అయిపోయి ఈ చిన్న స్టాప్ లాస్ కూడా ఇలా ఇచ్చుకోవచ్చు అనమాట. బట్ స్టిల్ నేను అది లైక్
నాట్ లాజికల్గా అంటాను, ఇల్లాజికల్ అంటాను. బట్ స్టిల్ ఏంటంటే 50% ఆఫ్ ద ఏరియా దగ్గర నుంచి రిజెక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ చూసుకొని అప్పుడు ఎంట్రీస్ చూసుకోవడం బెటర్ అన్నమాట. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్ ఏరియా దగ్గర నుంచి మనకి రిజెక్షన్ రావాలి. రిజెక్షన్ లైక్ ఏంటంటే మార్కెట్ అప్సర్కి వెళ్ళి మళ్ళీ రిట్రేస్మెంట్ జరుగుతుంది కదా, ఈ రిట్రేస్మెంట్కి వచ్చి ఈ 50% ఆఫ్ ద ఏరియా దగ్గర నుంచి క్యాండిల్ అనేది రిజెక్షన్ జరగాలి. ఆ రిజెక్షన్ జరిగితే మనకి ఏంటంటే చాలా బాగుంటుంది అనమాట. అంటే ఓకే, ఈ లైక్ ఈ ఫెయిర్ వాల్యూగా వర్కౌట్ అవుతుంది. ఆ రిజెక్షన్ అనేది జరగకుండా లైక్ క్యాండిల్ అనేది ఇలా బ్రేక్ అయిపోయింది అనుకోండి, ఇంక ఈ ఫెయిర్ వాల్యూగా వర్కౌట్ అవుతాను అర్థం. ఓకే, కంపల్సరీ రిజెక్షన్ అనేది జరిగితేనే మనకి ఫెయిర్ వాల్యూగా వర్కౌట్ అవుతుందని బాగుంటుంది మనకి. ఓకే, ఫెయిర్ వాల్యూ గ్యాప్ అలా కాకుండా క్యాండిల్ ఇలాగా మంచిగా ఫెయిర్ వాల్యూ గ్యాప్ కింద క్లోజ్ అయిపోతే మాత్రం ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ వర్కౌట్ అవుతుందని అర్థం. అంటే ఈ 50% ఆఫ్ ద ఏరియా కంటే కింద క్లోజ్ అవ్వకుండా ఉండడం బెటర్. ఓకే, సో బెటర్ రిజెక్షన్ వస్తే చాలా చాలా బాగుంటుంది. ఓకే, సో అది ఓకే. కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్ అంటే ఏమీ లేదు, సింపుల్గా లైక్ ఏంటంటే ఫెయిర్ వాల్యూ గ్యాప్ యొక్క 50% ఆఫ్ ది ఏరియా. ఓకే, నెక్స్ట్ సేమ్ డౌన్ ట్రెండ్లో అయినా సరే కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్ అంటాం. లైక్ డౌన్ ట్రెండ్లో అంటే లైక్ మార్కెట్ ఎలా డౌన్స్ ట్రావెల్ అవుతుంది కదా, డౌన్స్ ట్రావెల్ అవుతున్నప్పుడు ఫెయిర్ వాల్యూ గ్యాప్ యొక్క 50% ఆఫ్ ది ఏరియాని కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్ సిఈ అనుకోవచ్చు. ఇక్కడ కూడా సేమ్ క్యాండిల్ ఏంటంటే ఈ 50% ఆఫ్ ద ఏరియా చాలా ఇంపార్టెంట్ ఏరియా అన్నమాట. ఇక్కడ నుంచి రిజెక్షన్ వస్తే మళ్ళీ మనం డౌన్ సైడ్ ఎంట్రీస్కి ప్లాన్ చేసుకోవచ్చు అనేది కొన్ని స్కోప్ పెరుగుతుంది అన్నమాట. అక్కడ 50% ఆఫ్ ద ఏరియా రిజెక్షన్ రాకుండా అప్ సైడే క్లోజ్ అయిపోతే మాత్రం ఈ ఫెయిర్ వాల్యూగా ఇంకా పనిచేయదు. సో ఈ 50% ఆఫ్ ద లైన్ చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. మీరు కూడా మీ సెట్టింగ్స్లోని ఈ 50% ఆఫ్ ద లైన్ని పెట్టుకోవాలి. ఈ లైక్ ఈ డిమాండ్ అండ్ సప్లై బాక్స్ తీసుకుంటే మాత్రం 50% ఆఫ్ ద ఏరియాని మీరు కూడా పెట్టుకోవాలి. ఈ డాటర్ లైన్ మనకు 50% ఆఫ్ ద ఏరియా రిప్రజెంటేట్ చేస్తుంది. ఓకే, రైట్. సో ఇది కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్. పెద్దగా చెప్పుకోవాల్సింది ఏం లేదు, చాలా సింపుల్ కాన్సెప్ట్. ఓకే, సో ప్రతిరోజు మన వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళకి కూడా ఈ కాన్సెప్ట్ అనేది అర్థమైపోతుంది. బట్ స్టిల్ ఏంటంటే బేసిక్ కాన్సెప్ట్స్ చెప్తున్నాం కదా, లైక్ బేసిక్ కాన్సెప్ట్స్ మనం ప్లేలిస్ట్లో పెడతాం కాబట్టి ఈ టాపిక్ కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ కదా అని చెప్పేసి ఎవరికైతే తెలియదో వాళ్ళ కోసం పెడతాం. లేదు నాకు ఇంకా అడ్వాన్స్డ్గా ఐసిటీ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి, సో లిక్విడిటీ కాన్సెప్ట్స్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి అనుకుంటే సో మీకు ఆ కాన్సెప్ట్స్ కూడా లైక్ లిక్విడిటీ కాన్సెప్ట్స్ ఐసిటీ ఇంకా డెప్త్గా నేర్పించిన ఆ క్లాసెస్ కూడా టీచ్ చేస్తుంటాను కంటెంట్. సో ఎవరికి నేను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోవాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ ఆర్ వాట్సాప్ చేస్తే మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. సో చాలా తక్కువ ప్రైస్లోనే దట్ ఇన్ ఇండియన్ మార్కెట్స్ మీకు ఐసిటీ లిక్విడిటీ కాన్సెప్ట్స్ టోటల్గా నేర్పించబడడం జరుగుతుంది. మీరు డైరెక్ట్గా వచ్చేయాల్సిన అవసరం లేదు, మీరు డైరెక్ట్గా నా లైక్ నా కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రీవియస్గా నా వీడియోస్ అన్ని చూడండి, నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్, నా వే ఆఫ్ మార్కెట్ అనాలిసిస్. ఓకే, ఇతని సబ్జెక్ట్ ఉన్నది, ఇతని పాయింట్ ఉంది, మనం నేర్చుకుంటే ఏదైనా వ్యాలిడ్ ప్లస్ పాయింట్ మనకు దొరుకుతుంది అనుకుంటేనే మీరు నన్ను కాంటాక్ట్ చేసి నేర్చుకోవాలనుకుంటేనే ఓకే మీరు ఈ నెంబర్కి కాంటాక్ట్ వాట్సాప్ చేస్తే మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. ఓకే, రైట్. సో అది కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్. రైట్, కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్ అయిపోయింది. ఇప్పుడు మీన్ థ్రెషోల్డ్. వాట్ ఈస్ దిస్ మీన్ థ్రెషోల్డ్? ఏంటి మీన్ థ్రెషోల్డ్ అంటే దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఓకే, డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఇది ఫెయిర్ వాల్యూ గ్యాప్, ఇదేమో ఆర్డర్ బ్లాక్. ఓకే, మనం ఆర్డర్ బ్లాక్ మెయిన్ ఆర్డర్ బ్లాక్, ఇక్కడ ఆర్డర్ బ్లాక్ యొక్క 50% ఆఫ్ ద ఏరియానే మనం ఏంటంటే మీన్ థ్రెషోల్డ్ అంటాం. సేమ్ 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 కాన్సెప్ట్, 50% ఆఫ్ ద ఏరియా, కాకపోతే అక్కడ ఏంటంటే ఫెయిర్ వాల్యూ గ్యాప్, ఇక్కడ ఆర్డర్ బ్లాక్ యొక్క 50% ఆఫ్ ద ఏరియానేమో మీన్ థ్రెషోల్డ్, ఆ ఫెయిర్ వాల్యూ గ్యాప్ యొక్క మీన్ 50% ఆఫ్ ద ఏరియాని కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్. ఎందుకు అబ్బాయి ఎంత కష్టమైన పదాలు, నోరు కూడా సరిగ్గా తిరగవు, ఎందుకు లైక్ ఆ పేర్లు ఇలా పెట్టారంటే మరి లైక్ కొద్దిగా ఫ్యాన్సీగా ప్రతిదీ డిఫరెన్షియేట్ చేయాలి అనుకుంటే ఇలాంటి నేమ్స్ అన్ని అవసరం అవుతాయి. లైక్ ఏంటంటే సబ్జెక్ట్లో కాన్సెప్చువలైజింగ్ పరంగా ఫ్యాన్సీగా కొన్ని పేర్లు కావాలంటే ఇలాంటి పేర్లు పెడుతుంటారు. ఓకే, లేదు నాకు అంత అవసరం లేదు, గుర్తుపెట్టుకోవాలని లైక్ నా మెమొరీ అంత లేదు, ఆ పదాలు నా నోట్ కూడా తిరగట్లేదు అనుకుంటే సింపుల్గా 50% ఆఫ్ ద ఫెయిర్ వాల్యూగా 50% ఆఫ్ ద ఆర్డర్ బ్లాక్ అని సింపుల్గా గుర్తుపెట్టుకోండి. బట్ స్టిల్ లైక్ ఎవరైనా సరే సబ్జెక్ట్ నేర్చుకుంటున్నప్పుడు ఆ పదాలు తెలిస్తే మనకి బాగుంటుంది కదా, వేరే వాళ్ళు చెప్తున్నప్పుడు లైక్ సో ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు. ఓకే, సో ఆ సబ్జెక్ట్ యొక్క అందం మనకు తెలుస్తుంది కదా, సో అందుకే ఆ సబ్జెక్ట్ నేర్చుకుంటున్నప్పుడు ఆ పదాలు కూడా మనకు తెలిసింటే బాగుంటుంది. లేదు నాకు ఈ కన్ఫ్యూజన్స్ ఇవన్నీ ఉన్నాయంటే జస్ట్ అవాయిడ్ ఇట్. ఆ పేర్లు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. 50% ఆఫ్ ద ఫెయిర్ వాల్యూగా 50% ఆఫ్ ద మీన్ థ్రెషోల్డ్ అని గుర్తుపెట్టుకుంటే చాలు, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఓకే, సో సింపుల్. ఇది కూడా మీన్ థ్రెషోల్డ్ అంటే సో ఇప్పుడు ఆర్డర్ బ్లాక్ అనేది ఉంది. సో మార్కెట్ డ్రాస్టిక్గా ర్యాలీ అయిన తర్వాత ఒక ఆర్డర్ బ్లాక్ ప్లేస్ అవుతుంది కదా, ఆర్డర్ బ్లాక్ ఈజ్ నథింగ్ బట్ లిమిట్ ఆర్డర్. ఒక లిమిట్ ఆర్డర్స్
మిగిలిపోతాయి అన్నమాట మార్కెట్లో. ఆ లిమిట్ ఆర్డర్స్ ఫిల్ చేయడానికి మార్కెట్ మళ్ళీ రిప్లేస్ అయి వస్తుంది. ఆ మార్కెట్ మళ్ళీ ఈ డౌన్ సైడ్ క్యాండిల్, లాస్ట్ ఎక్స్ట్రీమ్ క్యాండిల్ ఉంటుంది కదా, లాస్ట్ ఎక్స్ట్రీమ్ అప్ ట్రెండ్ అనుకోండి, లాస్ట్ ఎక్స్ట్రీమ్ సెల్లింగ్ క్యాండిల్, లాస్ట్ ఎక్స్ట్రీమ్ సెల్లింగ్ క్యాండిల్ కి మార్కెట్ మళ్ళీ రిట్రేస్ అవుతుంది కదా. సో ఈ రిట్రేస్ అయినప్పుడు ఈ ఆర్డర్ బ్లాక్ మనం తీసుకుంటాం కదా, ఈ ఆర్డర్ బ్లాక్ యొక్క 50% ఆఫ్ ద ఏరియా అనుకోండి, ఆ 50% ఆఫ్ ద ఏరియా మనకి మీన్ థ్రెషోల్డ్. సో ఇక్కడ కూడా ఏంటంటే ఈ 50% ఆఫ్ ద ఏరియా, ఈ 50% ఆఫ్ ద ఏరియా అబౌవ్ ఏమో ప్రీమియం, ఓకే, ప్రీమియం. ఈ 50% ఆఫ్ ద బిలో ఏమో డిస్కౌంట్. ఓకే, సో మార్కెట్ ఈ పైన కొన్నాం అనుకోండి ప్రీమియం అంటే కొద్ది హయ్యర్ ప్రైస్ లో కొన్నట్టు, ఇక్కడ ఈ కింద కొంటే కింద కొంత లోవర్ గా కొన్నట్టు. కాకపోతే ఈ కిందకి వెళ్ళింది అనుకోండి, మనకు ప్రమాదం ఏంటంటే ఈ స్టాప్ లాస్ కూడా హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అవి అవాయిడ్ చేయడానికి అయితే కొంతమంది ఏంటంటే 50% ఆఫ్ ద ఏరియా ట్యాప్ చేసినప్పుడు ఎంట్రీ అయిపోతారు. కొంతమంది అలా కాకుండా ఈ 50% ఆఫ్ ద ఏరియా దగ్గర నుంచి మళ్ళీ ఎలాంటి టైప్ ఆఫ్ రిజెక్షన్, ఏ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ రావడం, లేదంటే ఇప్పుడు క్యాండిల్స్ ఇలా డౌన్ సైడ్కి వస్తున్నాయి కదా, లైక్ ఇప్పుడు ఆర్డర్ బ్లాక్ టెస్ట్ చేస్తున్నాయి కదా, ఈ ఆర్డర్ బ్లాక్ టెస్ట్ చేసినప్పుడు సిమిలర్ గా మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఇక్కడ క్యాండిల్స్ రిజెక్ట్ అవుతున్నాయా లేదా, క్యాండిల్స్ రిజెక్ట్ అవుతుంటే ఓకే ఈ ఆర్డర్ బ్లాక్ సంథింగ్ ఏదో వర్కౌట్ అయ్యేదాకా ఉన్నది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ ఆర్డర్ బ్లాక్ దగ్గర నుంచి మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ అనేది వస్తే, సో ఇక్కడ అట్ ద సేమ్ టైం రిజెక్షన్ క్యాండిల్స్ వస్తే, సో ఇది మనకి మంచిగా వర్కౌట్ అవుతుంది అని అర్థం. లేదు రిజెక్షన్ క్యాండిల్స్ ఏం రాకుండా, రిజెక్షన్ ఏం అవ్వకుండా, 50% ఆఫ్ రిజెక్షన్ అవ్వకుండా, సో క్యాండిల్ అనేది ఈ ఆర్డర్ బ్లాక్ ని క్లోజ్ చేసేస్తే, అంటే డౌన్ సైడ్కి ఇలా క్లోజ్ చేసి ఎక్కడ క్లోజ్ చేసినా సరే సంథింగ్ ఫిషీగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ క్యాండిల్ వచ్చి ఈ లోన్ ఇలా బ్రేక్ చేసేది బెటర్. ఇక్కడ నుంచి రిజెక్షన్ రావడం బెటర్. అంటే ఈ లోన్కి వెళ్ళినా సరే, ఈ డిస్కౌంట్ ఏరియాకి వచ్చినా సరే వెంటనే క్యాండిల్ అప్ సైడ్కి వెళ్ళిపోవడం, ఈ రిజెక్షన్ రావడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. అప్పుడు లైక్ ఈ 50%, సో ఈ వర్కౌట్ అవ్వాలంటే లైక్ ఇది అది పెద్ద ఇంపార్టెన్స్ లేదంటే ఇంపార్టెన్స్ ఉంది అంతే. 50% ఆఫ్ ద ఏరియా చాలా చాలా ఇంపార్టెన్స్, 50% ఆఫ్ ద ఏరియా. ఓకే, సో ఇది మాట కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్ అండ్ మీన్ థ్రెషోల్డ్. జస్ట్ ఏంటంటే పేర్లు కొద్దిగా కష్టంగా అనిపించచ్చు కానీ సిమిలర్ కాన్సెప్ట్. 50% ఆఫ్ ద ఫేర్ వాల్యూగా 50% ఆఫ్ ద ఆర్డర్ బ్లాక్ అంతే, రైట్. సో మీకు పిక్టోరికల్ రిప్రజెంటేషన్ అర్థం కదా, లైక్ డయాగ్రామెటికల్ రిప్రజెంటేషన్ అర్థం కాబట్టి ఇప్పుడు 2-3 ఎగ్జాంపుల్స్ లో తీసుకెళ్ళి ఈ కాన్సెప్ట్ ఎండ్ చేద్దాం, రైట్. సో రైట్, ఇప్పుడు ఎగ్జాంపుల్స్లోకి వెళ్దాం. ఎగ్జాంపుల్స్లోకి వెళ్తే నిఫ్టీ చూసుకుంటే ఎక్కడెక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూద్దాం, రైట్. సో ఇప్పుడు చూసుకుంటే ఈ ఏరియా చూసారు కదా, ఈ ఏరియా ఎలాగో అప్సైడ్కి ఇలాగ ట్రావెల్ అవుతుంది కదా డే టైం ఫ్రేమ్ ప్రకారం, రైట్. మనకి ఇక్కడ చూసుకుంటే లైక్ ఇప్పుడు ఇక్కడ ఈ క్యాండిల్కి మనకి ఓకే, మీరు అంటే ఫేర్ వాల్యూగా కొంతమంది ఏంటంటే విక్ టు విక్ ఇస్తారు, కొంతమంది ఏంటంటే ఓపెనింగ్ క్లోజింగ్ క్యాండిల్ ఓకే ఓపెనింగ్ ఇటువైపు క్లోజింగ్ ఇటువైపు అలా కూడా గీస్తాం మనం. నేనేంటంటే జనరల్గా విక్ టు విక్ గీస్తాను, లేదంటే ఇలా కూడా తీసుకోవచ్చు. లైక్ ఏంటంటే ఇక్కడ ఓపెనింగ్ ఇక్కడ క్లోజింగ్ అలాగే తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు చూసుకుంటే 3 క్యాండిల్ ఫార్మేట్ ఏంటి, ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ ఉన్నది, సెకండ్ క్యాండిల్ ఇక్కడ ఉన్నది, థర్డ్ క్యాండిల్ ఉన్నది. ఈ థర్డ్ క్యాండిల్ యొక్క లో ఫస్ట్ క్యాండిల్ యొక్క హై లైక్ కనెక్షన్ ఉన్నదా, అవ్వలేదు. సో ఇక్కడ గ్యాప్ ఉన్నది, సో దీన్నే మనం ఫేర్ వాల్యూ గ్యాప్ అంటాం. ఇక్కడ ఒక ఇంబ్యాలెన్స్ ఉన్నది, ఆ ఇంబ్యాలెన్స్ ని రీబ్యాలెన్స్ చేయడానికి మార్కెట్ మళ్ళీ చూడండి ఎలా వచ్చింది అంటే లైక్ ఇలా రావాలని రూల్ లేదు, వచ్చింది. ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఇక్కడ అలర్ట్గా ఉంటాం అన్నమాట. ఈ ఏరియాకి వచ్చిన తర్వాత ఇక్కడ యాక్షన్ చూడండి ఎలా జరిగింది. సో ఇక్కడ ఓకే, ఎక్స్క్యూజ్ మీ ఒకసారి, ఓకే. సో కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్. సో ఈ కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్ అనేది ఎక్కడంటే లైక్ ఇప్పుడు ఫేర్ వాల్యూ గ్యాప్ వచ్చింది కదా, ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ యొక్క 50% ఆఫ్ ద ఏరియా. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ వచ్చిన తర్వాత ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ ఈ డౌన్ సైడ్కి ఇలా ఓకే ఆ రోజంతా లైక్ డౌన్ సైడ్కి వెళ్ళినట్టే వెళ్ళి ఇక్కడ యాక్షన్ ఎలా జరిగిందంటే మార్కెట్ ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఓపెన్ అయ్యి ఉంటుంది, ఓపెన్ అయ్యి ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. మీరు అనలైజ్ చేయండి, విజువలైజ్ చేయండి. ఇక్కడ డే క్యాండిల్ మాట, డే క్యాండిల్ విజువలైజ్ చేయండి. ఇక్కడ ఓకే ఇక్కడ ఓపెన్ అయింది, యాక్చువల్ ఫస్ట్ ఇక్కడ ఓపెన్ అయింది మార్కెట్ క్యాండిల్ అనేది, ఇక్కడ ఓపెన్ అయ్యి ఇలా డౌన్ సైడ్కి వచ్చింది. అంటే ఏంటి, ఎర్లీ మార్నింగ్ రెడ్ క్యాండిల్ ఉన్నది, ఎర్లీ మార్నింగ్ రెడ్ క్యాండిల్ పెడుతుంది. కాకపోతే ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ దగ్గర నుంచి డిస్కౌంట్ ఏరియా దగ్గర నుంచి రిజెక్ట్ అయ్యి అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మనకి అప్ సైడ్ క్లోజ్ అయింది. అంటే 50% ఆఫ్ ద ఏరియా ఉంది కదా, 50% ఆఫ్ ద ఏరియా కంటే అబోవ్ ఇక్కడ క్లోజ్ అవుతుంది. అంటే ఈ మీన్ థ్రెషోల్డ్ అనేది వర్కౌట్ అవుతుంది. అయితే డైరెక్ట్గా ఇలా ప్లాన్ చేసేసుకోవడం మీన్ థ్రెషోల్డ్. కొంతమంది అగ్రెసివ్ ట్రేడర్స్ ఇలా మీన్ థ్రెషోల్డ్ దగ్గర ఎంట్రీ అయిపోవడానికి చూస్తారు. వాళ్ళకి ఐదర్ లైక్ ఏంటంటే మంచి టార్గెట్స్ దొరుకుతాయి, అదేవిధంగా స్టాప్ లాస్ కూడా కొట్టేస్తుంటాయి. కొంతమంది ఏంటంటే వెయిట్ చేస్తుంటారు, నేనైతే వెయిట్ చేస్తాను. ఇక్కడ రిజెక్షన్ క్యాండిల్ వచ్చిన తర్వాత స్మాలర్ టైం ఫ్రేమ్స్లో అక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ చూసుకొని దాన్ని బట్టి నేను ఎంట్రీస్ ప్లాన్ చేస్తాను తప్ప డైరెక్ట్గా ఎంట్రీ అయిపోయింది. ఓకే రైట్.
సో అదనమాట మనకి ఇక్కడ ఏంటంటే అర్థమైంది కదా, ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ 50% ఆఫ్ ద ఏరియా దగ్గర నుంచి క్యాండిల్ చూడండి ఎలా రిజెక్ట్ అవుతుందో. ఈ 50% ఆఫ్ ద ఏరియా మనకి కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్. ఓకే, కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్. ఎస్, రైట్. సో అదే విధంగా ఇప్పుడు అంతే సింపుల్, అంతే. అదే విధంగా ఇక్కడ కూడా చూద్దాం చూడండి, ఇక్కడ డౌన్ ట్రెండ్ వైపు. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే లైక్ ఇప్పుడు ఈ క్యాండిల్కి చూడండి, ఇప్పుడు ఈ క్యాండిల్ ఉంటుంది, ఈ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్. ఓకే, ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ యొక్క లో, థర్డ్, ఇవన్నీ ఇగ్నోర్ చేయండి, అది ఆల్రెడీ జరిగిపోయిన మార్కెట్ కాబట్టి మీకు కొంచెం డిస్టర్బెన్స్ కనిపించవచ్చు. బట్ స్టిల్ ఏంటంటే ఫోకస్ ఆన్ దిస్ 3 క్యాండిల్స్ అంతే. ఓకే, ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్. ఓకే, ఫస్ట్ క్యాండిల్ యొక్క లో, థర్డ్ క్యాండిల్ యొక్క హైకి కనెక్షన్ లేదు. ఓకే, దెర్ ఇస్ అ ఫేర్ వాల్యూ గ్యాప్. ఫేర్ వాల్యూ గ్యాప్ని ఇంబ్యాలెన్స్ రీబ్యాలెన్స్ చేయడానికి మార్కెట్ మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే లైక్ ఇలా డౌన్ సైడ్కి వెళ్ళింది కదా, డౌన్ సైడ్కి వెళ్ళిన తర్వాత 50% ఆఫ్ ద ఏరియాని ట్యాప్ చేస్తుంది. ఈ 50% ఆఫ్ ద ఏరియా మనకి ఏంటి, కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్. చూసారా, 50% ఆఫ్ ద ఏరియా దగ్గర నుంచి లైక్ మార్కెట్ క్యాండిల్ అప్ సైడ్కి వెళ్ళినట్టే వెళ్ళి లైక్ మళ్ళీ డౌన్ సైడ్ క్లోజ్ అయిపోయింది. ఎండ్ ఆఫ్ ది డే లైక్ డౌన్ సైడ్ రిజెక్షన్, అంటే 50% ఆఫ్ ద ఏరియా అక్కడ రిజెక్షన్ చూపిస్తుంది. ఇది వర్కౌట్ అవుతుందని అర్థం. అయితే అక్కడ స్మాలర్ టైం ఫ్రేమ్స్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకొని అక్కడ డౌన్ ట్రెండ్స్ ఏదో ప్లాన్ చేయడం చూసుకుంటాం. ఓకే, సో దానికి తగ్గట్టే మళ్ళీ లైక్ నెక్స్ట్ డౌన్ సైడ్ మూవ్ అలా వచ్చింది కదా. ఓకే, సో అది మాట. అదేవిధంగా ఇక్కడ కూడా లైక్ అప్ సైడ్ మూవ్స్. ఓకే, సో అది మాట. ఓకే, రైట్. సో కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్ ఫేర్ వాల్యూ గ్యాప్ పరంగా. ఓకే, నౌ మీన్ థ్రెషోల్డ్ ఎలా ఉంటుందో అదొక ఎగ్జాంపుల్ కూడా చూపించి క్లాస్ అండ్ చేద్దాం. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇది ఇండస్ ఇండ్ బ్యాంక్ మాట. ఓకే, ఇది ఇండస్ ఇండ్ బ్యాంక్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఎలా ఉన్నదంటే రీసెంట్ గానే లైక్ ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ ఒక పుల్ బ్యాక్ ఫామ్ అయ్యి ఇక్కడ ఏమైంది, లాస్ట్ పుల్ బ్యాక్ కదా, ఇది లాస్ట్ పుల్ బ్యాక్ ని ఇండ్యూస్మెంట్ పాయింట్ అంటాం. ఈ ఇండ్యూస్మెంట్ గురించి కూడా మీకు ఆల్రెడీ మన బేసిక్ కాన్సెప్ట్ ఉంటుంది. ఎవరైనా తెలియని వాళ్ళు చెక్ చేసుకోండి. ఓకే, ఆ కాన్సెప్ట్ నేర్చుకోండి. ఓకే, ఈ ఇండ్యూస్మెంట్ దగ్గర నుంచి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ క్యాండిల్ మంచిగా స్వీప్ అయ్యి అప్ సైడ్ క్లోజ్ అయింది. అవునా, మంచిగా, చాలా మంచిగా. ఆ మంచిగా క్లోజ్ అయింది కూడా మీకు ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేసి చూపిస్తాను చూడండి. ఓకే, ఇక్కడ కూడా ఒక ఇంబ్యాలెన్స్ ఉంది అనమాట. ఓకే, సో ఇంబ్యాలెన్స్ లైక్ ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్ యొక్క లో, ఫస్ట్ క్యాండిల్ యొక్క హై మనకి ఏంటంటే మ్యాచింగ్, అంటే లైక్ కనెక్షన్ లేదు. సో ఆ కనెక్షన్ లేనిదే ఫేర్ వాల్యూ గ్యాప్. ఆ ఫేర్ వాల్యూ గ్యాప్ ఇంబ్యాలెన్స్ రీబ్యాలెన్స్. ఓకే, సో మార్కెట్ ఈ ఏరియాకి వచ్చిన తర్వాత ఈ 50% ఆఫ్ ద ఏరియా ఫెయిర్ వాల్యూ గ్యాప్ నే మనం కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్ అన్నమాట. సో చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ 50% ఆఫ్ ద ఏరియా దగ్గర నుంచి క్యాండిల్ ఎలా రిజెక్ట్ అయిందో. సో రైట్, ఆ 50% ఆఫ్ ద ఏరియా దగ్గర నుంచి రిజెక్ట్ అయ్యి అట్ ద సేమ్ టైం ఇదేంటి, లిక్విడిటీ పాయింట్, అంటే ఇండ్యూస్మెంట్, అంటే డైలీ టైం ఫ్రేమ్ లోని వన్ ఆఫ్ ద లిక్విడిటీ పాయింట్ అనమాట. ఇక్కడ కూడా స్వీప్ చేసి అప్ సైడ్ క్లోజ్ అవుతుంది. సో చాలా ఇంపార్టెంట్ క్యాండిల్ అనమాట. అక్కడ మనకి ఏంటంటే 1 minute లైక్ 15 minutes, ఒకసారి మీకు కన్ఫ్యూజ్ అవ్వకండి. లైక్ ఏంటంటే ఇక్కడ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది కదా, ఫేర్ వాల్యూ గ్యాప్ యొక్క 50% ఆఫ్ ద ఏరియా అంటే ఏంటి, కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్ సిఈ దగ్గర నుంచి ఇక్కడ ఇండ్యూస్మెంట్ పాయింట్, ఇక్కడ మంచి రిజెక్షన్ అయ్యి అప్ సైడ్ క్లోజ్ అవుతుంది. ఓకే, మరి ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే లైక్ 15 minutes టైం ఫ్రేమ్ వెళ్తాం. 15 minutes టైం ఫ్రేమ్కి వెళ్తాం లైక్. ఓకే, సో ఇప్పుడు ఇదే మాట, ఇందాక మనం ఫేర్ వాల్యూ గ్యాప్ తీసుకున్నాం కదా, అక్కడ ఆ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఏరియా దగ్గర నుంచి అప్ సైడ్ కి ఇలా ట్రేడ్ అవుతూ ఇక్కడ మనకి ఏంటంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇచ్చిందన్నమాట. 15 minutes టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్, అంటే డే టైం ఫ్రేమ్ లో లిక్విడిటీ తీసుకుంటే 15 minutes టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది చూసుకోవాలన్నమాట మనకి. ఓకే, ఇండ్యూస్మెంట్ పాయింట్, ఇందాక మనం డే టైం ఫ్రేమ్ లో ఇండ్యూస్మెంట్ పాయింట్ చూసుకున్నాం కదా, ఇదే ఇండ్యూస్మెంట్ పాయింట్. ఓకే, రైట్. సో అయితే మనకి ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కన్ఫర్మేషన్ కూడా వచ్చింది. ఓకే, రైట్. సో అయితే ఇప్పుడు ఇది ఉంది చూడండి, ఈ గ్రీన్ క్యాండిల్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ బాక్స్ ఒకసారి నేను రిమూవ్ చేస్తాను. ఓకే, ఈ గ్రీన్ క్యాండిల్ మనకి ఆర్డర్ బ్లాక్ అన్నమాట. ఓకే, ఈ గ్రీన్ క్యాండిల్ ఉంది చూడండి, ఈ గ్రీన్ క్యాండిల్ మనకి ఆర్డర్ బ్లాక్. ఓకే, ఆర్డర్ బ్లాక్ యొక్క 50% ఆఫ్ ద ఏరియాని ఏమనుకుంటాం, మీన్ థ్రెషోల్డ్. ఓకే, మీన్ థ్రెషోల్డ్, కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్ పక్కన పెట్టేస్తే 50% ఆఫ్ ద ఏరియా. ఓకే, చూడండి లైక్ ఈ 50% ఆఫ్ ద ఏరియా దగ్గర నుంచి మళ్ళీ మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందో. అయితే ఇక్కడ ఎలాగంటే లైక్ మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మార్కెట్లో మనకి ఏంటంటే లైక్ ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది కదా, ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిన దాంట్లో ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ ఏమో ఇది ఎక్స్ట్రీమ్, అంటే 1 minute టైం ఫ్రేమ్, అది 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఎక్స్ట్రీమ్ ఇంబ్యాలెన్స్. ఇక్కడ కూడా చూసుకుంటే మళ్ళీ ఇంబ్యాలెన్స్ ఉన్నది. మీరు అంటే లైక్ మల్టిపుల్ వేస్లో అనాలిసిస్ చేయొచ్చు ఇక్కడ. ఇదిగోండి
ఇక్కడ కూడా ఇంబ్యాలెన్స్ ఉన్నది. ఆ ఇంబ్యాలెన్స్ దగ్గర నుంచి మళ్ళీ 50% ఆఫ్ ద ఏరియా దగ్గర నుంచి రియాక్ట్ అయింది. ఆ 50% ఆఫ్ ద ఇంబ్యాలెన్స్ కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్లోనే మళ్ళీ మీన్ థ్రెషోల్డ్ అంటే ఏంటి? ఆర్డర్ బ్లాక్ యొక్క 50% ఆఫ్ ద ఏరియా. ఇదిగోండి ఆర్డర్ బ్లాక్ యొక్క 50% ఆఫ్ ద ఏరియా ఇక్కడ రిజెక్షన్ చూసారా? ఓకే, అయితే ఇక్కడ ఇలాగ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు, లేదా ఈ 50% ఆఫ్ ద ఏరియా దగ్గర నుంచి రిజెక్షన్ వస్తుంది కదా, ఈ రిజెక్షన్ చూసి స్మాలర్ టైం ఫ్రేమ్స్కి వెళ్ళి ఇంకా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, మీకు అర్థమైంది ఇక్కడ, లైక్ అర్థమైందా? లైక్ సింపుల్. మళ్ళీ ఒకసారి మీకోసం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ మళ్ళీ ఎందుకంటే కొద్దిగా లైక్ ఎవరికైనా ఫస్ట్ చూసిన వాళ్ళకి, అంటే లైక్ రీసెంట్గా ఈ కాన్సెప్ట్ నేర్చుకున్న వాళ్ళకి అంతగా అర్థం కాకపోవచ్చు, వాళ్ళ కోసం రిపీట్ చేస్తాం. ఓకే, యాక్చువల్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక ఫేర్ వాల్యూ గ్యాప్ ఉన్నది. ఓకే, లైక్ ఫస్ట్ క్యాండిల్ కి థర్డ్ క్యాండిల్కి ఫేర్ వాల్యూ గ్యాప్ ఉన్నది. ఫేర్ వాల్యూ గ్యాప్ యొక్క 50% ఆఫ్ ద ఏరియా కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్. అట్ ది సేమ్ టైం ఇండ్యూస్మెంట్ 50% ఆఫ్ ద ఏరియా దగ్గర నుంచి రిజెక్షన్ అయ్యి అప్ సైడ్ క్లోజ్ అవుతుంది క్యాండిల్. ఓకే, 50 అది. అయితే ఇప్పుడు ఇదే మనకి ఆర్డర్ బ్లాక్. ఎందుకంటే ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ అట్ ద సేమ్ టైం ఇండ్యూస్మెంట్ తీసుకొని 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇస్తుంది. ఓకే, సో అందుకే అక్కడ బాక్స్ అలా గీసాను. ఆ గీసాను కదా, ఇది ఒక్కసారి డిలీట్ చేస్తాను. ఓకే, సో 50 ఈ ఫేర్ వాల్యూ లైక్ ఈ ఆర్డర్ బ్లాక్ ఇలా గీసాను కదా, ఈ ఆర్డర్ బ్లాక్ యొక్క 50% ఆఫ్ ద ఏరియాయే మనకి మీన్ థ్రెషోల్డ్. ఓకే, ఈ మీన్ థ్రెషోల్డ్ నుంచి క్యాండిల్ చూడండి ఎలా రిజెక్ట్ అవుతుందో. అదే ఒకవేళ క్యాండిల్ ఇక్కడ మనకి ఇలా డౌన్ సైడ్ క్లోజ్ అయిపోయి ఉంటే మనం పెద్దగా పట్టించుకోకపోదాం. లైక్ ఏంటంటే ఇక్కడ రిజెక్షన్ వస్తుంది, క్యాండిల్ రిజెక్షన్ వస్తుంది. ఆ క్యాండిల్ రిజెక్షన్ బట్టి నెక్స్ట్ డే క్యాండిల్స్ కూడా చూసారు మన టార్గెట్ అలా హిట్ అవుతుంది. అంటే ఒకటి మీన్ థ్రెషోల్డ్, కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్, సింపుల్గా ఒక పిట్ చూసుకొని మీరు ట్రేడింగ్ చేయడానికి ట్రై చేయండి. మల్టిపుల్ కాన్ఫిడెన్స్ ఇంకా ఉన్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఎన్ని కలిపాను, ఇక్కడ ఇండ్యూస్మెంట్ అనేది ఒకటి కలిపాను, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది కలిపాను. అంటే ఈ రోజు ఈ టాపిక్ పరంగా కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్, మీన్ థ్రెషోల్డ్ నేర్చుకుంటున్నాం, కానీ ఇంకా చాలా మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. మనం ఏంటంటే అవన్నీ కంబైన్ చేసుకొని అప్పుడు ట్రేడ్ చేయాలన్నమాట. ఓకే, బట్ ఇక్కడ చూసారా, ఇది మనం ఆర్డర్ బ్లాక్ అనుకున్నాం. ఆర్డర్ బ్లాక్ యొక్క 50% ఆఫ్ ద ఏరియా దగ్గర నుంచి రిజెక్ట్ అవుతుంది. ఓకే, సో అదే మనం. ఓకే, ఆర్డర్ బ్లాక్ యొక్క 50% ఆఫ్ ద ఏరియా. అదేవిధంగా స్మాలర్ టైం ఫ్రేమ్లో మళ్ళీ ఈ ఏరియాలోనే మళ్ళీ మనకి ఇంబ్యాలెన్స్ అనేది వస్తుంది. ఆ ఇంబ్యాలెన్స్ అంటే ఫేర్ వాల్యూగా ఆ 50% ఆఫ్ ద ఏరియా ఒకటి, మళ్ళీ అదేంటంటే మీన్ థ్రెషోల్డ్, కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్ రెండు కంబైన్ అయిపోతున్నాయి. అంటే ఎంత ఇంపార్టెంట్ వాల్యూ చూసుకుంటాం కదా. అందుకే ఇక్కడ చూడండి మంచి రిజెక్షన్ వచ్చింది క్యాండిల్. ఓకే, సో అది టాపిక్ మీకు అర్థమైందా? సింపుల్ టాపికే, పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. పేర్లు కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉన్నాయని అనిపించవచ్చు, బట్ స్టిల్ ఏంటంటే 50% ఆఫ్ ద ఏరియాని గుర్తుపెట్టుకోండి. ఫేర్ వాల్యూగా ఒక 50% ఆఫ్ ద ఏరియా, ఫేర్ వాల్యూగా ఒక 50% ఆఫ్ ద ఏరియా, అండ్ ఆర్డర్ బ్లాక్ యొక్క 50% ఆఫ్ ద ఏరియా. ఇంపార్టెంట్ లైన్స్ అంతే. ఓకే, రైట్. సో ఈరోజు టాపిక్ అదనమాట. మీకు ఏదైనా పాయింట్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా చెప్పాను కదా, లేదు ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి, ఐసీటీ స్మార్ట్ మనీ లిక్విడిటీ కాన్సెప్ట్ నుంచి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే, సో నేను ఆ కంటెంట్స్ కూడా టీచ్ చేస్తుంటాను. దట్ ఇన్ ఇండియన్ మార్కెట్స్. మీరు ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే ఈ నెంబర్కి కాలర్ వాట్సాప్ చేసినట్టయితే మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. చాలా తక్కువ ప్రైస్లోనే మీకు ఆ కంటెంట్ మొత్తం దొరుకుతుంది అనమాట. సో లైక్ మంచి ఆపర్చునిటీ. ఎవరైనా కావాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. అది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఈ టాపిక్ గురించి. సో నెక్స్ట్ వీక్ మరో కొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. టేక్ కేర్, బాయ్.